నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఎక్కడ ఏడుకొండల వెంకన్న ఆలయం వెలిసినా అదిగో అల్లదిగో శ్రీ హరివాసము అని భక్తులను ఆకట్టుకుంటూ ఉంటుంది. మానవ యత్నానికి దివ్య భావనలు తోడే రూపొందిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఈనాడు గుంటూరు తిరుపతిగా ప్రసిద్ధమవుతోంది. ప్రతి ఉదయం స్వామి దర్శనానికే తరలివచ్చే భక్తులతో శ్రీవారి సన్నిధి నిత్యమూ కలకలలాడుతూ ఉంటుంది. ఇవాటి తీర్థయాత్ర కార్యక్రమంలో గుంటూరు బృందావన్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం సందర్శించి ఆ విశేషాలు తెలుసుకుందాం రండి. శ్రీమన్నారాయణుడి అవతార రూపమైన శ్రీ వెంకటేశ్వరుడు అనేక ప్రాంతాల్లో నిత్య నీరాజనాలందుకుంటున్నారు. అలాగే గుంటూరు పట్టణంలో సైతం తిరుపతి అంతటి దివ్య ప్రభతో వెలుగొందుతూ భక్తజనుల నిత్య పూజలందుకుంటున్నాడు. ఆ ఆలయ ప్రవేశం చేసి తరిద్దాం రండి. భూలోక పుణ్యం భువనైక గణ్యం భోగీంద్ర చక్ర భవరోగ వైద్యం భాస్వత్ కిరీటం బహుభాగ్యవంతం శ్రీవేంకటేశం శిరసా నమామి. కలియుగ దైవం వెంకటేశ్వరుని దర్శన మాత్రం చేతనే మానసిక ప్రశాంతత, సకల సౌభాగ్యాలు సమకూరుతాయని కోట్లాది మంది విశ్వాసం. సహస్రశీర్షా పురుషో వెంకటేశ శిరోవతు ప్రాణేశ ప్రాణనిలయః ప్రాణాన్ రక్షతు మే హరి. శంఖచక్ర పరివేష్టితుడై తిరునామధారి అయిన ఆ స్వామి ఆలయ గోపుర దర్శనమే ప్రభాత వేళ తొలి భాగ్యం. శ్రీ శ్రీనివాసం శ్రితపారిజాతం విశ్వస్మై నమః. శ్రీ శ్రీనివాసం విష్ణవే నమః. స్వర్ణాభరణ భూషితుడై అభయప్రదాత అయిన గోవిందుని రూపం దర్శించి గోవింద నామస్మరణ కావిస్తూ స్వచ్ఛమైన హృదయాన్ని మల్లెపువ్వులా భక్తి అనే పళ్ళెరంలో పెట్టి ఆ స్వామి పాదాల చెంత సమర్పించుకోవడం మహద్భాగ్యం. శ్రీ శ్రీనివాసం భూతభృతే నమః. శ్రీ శ్రీనివాసం భావాయ నమః. శ్రీ శ్రీనివాసం భూతాత్మనే నమః. శ్రీ శ్రీనివాసం పరమాత్మయే నమః. శ్రీ శ్రీనివాసం ముక్తానం పరమాయే గతయే నమః. అవ్యయాయ నమః. శ్రీ శ్రీనివాసం పురుషాయ నమః. శ్రీ శ్రీనివాసం సాక్షిణ్యే నమః. శ్రీ శ్రీనివాసం క్షేత్రజ్ఞాయ నమః. శ్రీ శ్రీనివాసం అక్షరాయ నమః. శ్రీ శ్రీనివాసం యోగాయ నమః. శ్రీ శ్రీనివాసం యోగవిదం నేత్రే నమః. ప్రధాన పురుషేశ్వరాయ నమః. ఈ జగములో వెలసిన వెంకటేశ్వర స్వామిని ఏ క్షేత్రములో దర్శించినా ఏడుకొండలపై కొలువైన శ్రీహరిని చూచినంత ఫలం దక్కుతుంది. అందుకే గుంటూరు తిరుపతిగా భావించే ఈ ఆలయములో చిద్విలాసంగా కొలువైన ఆ కోనేటి రాయుని దివ్యమంగళ దర్శనం కోసం భక్తిపూర్వక మనస్కులై ప్రవేశిస్తారు. స్వామి మూర్తి ఎంతో వైభవోపేతంగా అలంకారాలతో శోభిస్తుంటుంది. శంఖచక్రాలు, స్వర్ణ కిరీటం, పుష్పహారాలు కలిగి రజత తోరణంతో స్వామి విరాజిల్లుతూ ఉంటాడు.
ఆయన పాదపద్మాలకు ఆలయం గడప మీద తలవంచి నమస్కరించి ఉత్సవమూర్తిని కనులారా చూచి ఉత్సాహానంద మగ్నులవుతూ ఉంటారు భక్తులు. కనుల పండువగా పద్మావతీదేవి రజత కిరీటంతో అభయహస్తంతో ముత్తైదు మూర్తిగా పవిత్ర మంగళసూత్రబద్ధయై దర్శనమిస్తుంది. శ్రీ గోదాదేవి మూర్తి కూడా అలంకార శోభితమై ప్రసన్న వదనంతో సాక్షాత్కరిస్తుంది. హారతులు కళ్ళకద్దుకుని ప్రసాద భాగ్యం పొంది భక్తులు ఆనందం పొందుతారు. సంకల్ప శుద్ధి ఉండాలే గాని దైవానుగ్రహ సిద్ధి లభిస్తుందనటానికి గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ నేపథ్యమే తార్కాణం. బృందావన్ కాలనీలోని ఈ ఆలయ స్థలంలో 1993కు ముందు ఒక క్వారీ ఉండేది. కాలనీ ఏర్పడుతూ ఉన్న తరుణంలోనే ఒక గుడి కూడా ఉంటే బాగుంటుందన్న సంకల్పంతో కొందరు పెద్దలు పూనుకోగా మున్సిపల్ శాఖ క్వారీ ప్రాంతాన్ని ప్రజలు ఎలా మలుచుకున్నా అభ్యంతరం లేదని వదిలివేసింది. క్వారీలోని నీటిని తీసి నివాసయోగ్యంగా చేశారు. చిన్న గుట్ట ఏర్పరిచి దానిపై ఒక గూటిలో శ్రీ వెంకటేశ్వరుని పటం పెట్టడంతో మొదలైంది ఈ ఆలయం.
వదాన్యుల ప్రోద్బలంతో భక్తజనుల సంకల్పంతో 1993లో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. 1999 ప్రథమ నామ సంవత్సర వైశాఖ బహుళ సప్తమి నాడు ప్రజా ప్రమోదానికి హేతువుగా శ్రీ కంచి కామకోటి పీఠస్వాముల దివ్యహస్తాలతో ఆలయంలో శ్రీ వెంకటేశ్వరుడు, పద్మావతి, గోదాదేవి, శ్రీ గరుత్మంతుడు ధ్వజస్తంభాల ప్రతిష్టాపన జరిగింది. నాటి నుంచి ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ వస్తోంది. ఆ ఆలయంలో జరిగే వివిధ ఉత్సవాలు, శ్రీవారి కళ్యాణం, పూజాదికాలు చూసి తరించవలసిందే. గుంటూరు తిరుపతిగా నేడు ఖ్యాతిగాంచుతున్న ఆలయంలో శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం ఆ ఏడుకొండల వెంకన్నను ప్రత్యక్షంగా దర్శించిన పవిత్రానుభూతిని రేకెత్తిస్తుంది. నిత్య దీపారాధన, నిత్య ప్రసాద వితరణ, ప్రతి శనివారం ఉదయం సహస్రనామార్చన జరుగుతాయి. ప్రతి నెల మొదటి మంగళవారం 108 బంగారు అష్టదళ పద్మసుమాలతో స్వామివారికి చేసే పూజ కనులారా చూచి తీరవలసిందే. శ్రవణ నక్షత్ర శుభగడియలలో పంచామృతాభిషేకాలు పొందే స్వామివారికి ప్రతి ఉత్తర నక్షత్ర శుభగడియలలో కళ్యాణోత్సవం జరుగుతుంది. శ్రీ పద్మావతి, శ్రీ గోదాదేవి అమ్మవార్లను శ్రీవేంకటేశుడు వివాహమాడే శుభకార్యం భక్తులు ప్రియమారా చూసి తరిస్తారు. వివాహ వేడుకలు ప్రత్యంశ రమణీయంగా, పవిత్రంగా సాగుతాయి. బాసికాలు, తెరపట్టడం, మంగళసూత్రధారణం, స్వామివారికి జందెం, తలంబ్రాలు పోసుకోవడం, మహామంటపంలో కళ్యాణమూర్తులతో కడు వైభవంగా నిర్వహిస్తారు. భక్తులు శఠగోపాన స్వామి శిరస్సుపై వర్షించిన ప్రతీకగా అక్షతల నుంచి పెళ్లి వేడుకలో పాల్గొన్న అనుభూతిని పొందుతారు. గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తివి గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తివి గోవింద. ఈ ఆలయ ప్రాంగణం నిత్యం కళారూపాలతో, సాహిత్య ప్రసంగాలతో, ఆధ్యాత్మిక సుగంధాలను వెదజల్లుతూ ఉంటుంది. ఆ విశేషాలేంటో చూద్దాం. కనుల పండువగా పద్మావతీదేవి రజత కిరీటంతో, అభయహస్తంతో, ముత్తైదు మూర్తిగా పవిత్ర మంగళసూత్రబద్ధయై దర్శనమిస్తుంది. శ్రీ గోదాదేవి మూర్తి కూడా అలంకార శోభితమై ప్రసన్న వదనంతో సాక్షాత్కరిస్తుంది. ఆలయంలోని
లీలామానుషధారి శ్రీకృష్ణుని విగ్రహం స్మితవదనంతో ధవళకాంతులతో ప్రకాశిస్తూ ఉంటుంది. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. గుంటూరు బృందావన కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దక్షిణ భాగంలో అన్నమయ్య కళావేదిక నెలకొల్పబడి ఉంది. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా సంవత్సరంలోని 365 రోజులు ప్రతి సాయంత్రం సాహిత్య సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. పురుషోత్తమాయని పొగడరే, ఈ ప్రాంగణానే భక్తుల కోలాటాలు భజనలు కూడా జరుగుతూ ఉంటాయి. పురుషోత్తమాయని పొగడరే, పరమ పురుషాయని పలుకరే, సిరివరయనుచును చెలగరే జనులు. శ్రీ అన్నమాచార్య మహిళా కోలాట బృందంలో వృద్ధులైన స్త్రీలు కూడా భజన కోలాటాల్లో పాల్గొనడం విశేషం. చెలగరే జనులు. గోవింద 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 గోవింద. నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్లుగా నిత్య సంస్కృతి వికాసం జరుగుతున్న ఆధ్యాత్మిక క్షేత్రం, అభివృద్ధి చెందుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. బృందావనమన్న పేరుకు సార్థకంగా చెట్లతో శోభిస్తున్న ప్రాంతం ఇది. పచ్చని పచ్చికలే కాక ఈ పుష్పవనంలో అశ్వరథంలో కృష్ణార్జునులతో గీతాబోధన, తెలుగు తల్లి, సరస్వతీదేవి విగ్రహాలు ఒక్కొక్కటి 8 అడుగుల ఎత్తున కళాత్మకంగా నెలకొల్పారు. సందర్శకులు ఈ ప్రాంతాన్ని ఒక టూరిస్టు కేంద్రంగా భావించి చూసి ఆనందించి వెడుతూ ఉంటారు. మానవయత్నంతో నెలకొన్న ఆలయమే అయినా దైవకృపతో నిత్యం అభివృద్ధి చెందుతున్న ఆలయం ఈ గుంటూరు బృందావన కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. పల్లకీ సేవలు, ఊరేగింపులు జరిపించుకుంటూ నిత్యం భక్తుల నామస్మరణలతో, భజనలతో, పూజాహారతులతో సేవింపబడుతూ శ్రీ వెంకటేశ్వరుడు తనను నమ్మి కొలిచే భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్య భాగ్యాలను ప్రసాదిస్తూ వెలుగొందుతున్నాడు. భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావో మనసా. భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువావో మనసా. భావములోన బాహ్యమునందును. హరి అవతారములే అఖిల దేవతలు హరిలో నీవే బ్రహ్మాండంబులు. హరి అవతారములే అఖిల దేవతలు హరిలో నీవే బ్రహ్మాండంబులు. హరినామములే అన్ని మంత్రములు. హరినామములే అన్ని మంత్రములు. హరి
విష్ణుని పొగడెడి వేదంబులు విష్ణుని వివిధ ప్రాంతాల భక్తులు గుంటూరు పట్టణానికి చేరుకుని అక్కడి నుంచి స్థానిక వాహనాల మీదుగా కంకరగుంట రోడ్డులో ఈ బృందావన కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకుంటారు. విశ్వాంతరాత్ముడు గుంటూరులో కొలువైన శ్రీ వెంకటేశ్వరుడు తనను నమ్మి కొలిచే భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్య భాగ్యాలను ప్రసాదిస్తూ వెలుగొందుతున్నాడు. ఆ స్వామి అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ నమో శ్రీ వెంకటేశాయ అంటూ రేపటి తీర్థయాత్రలో మరో ఆలయ విశేషాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.